పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నారు. అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా దేవుని సన్నిధిలో గడుపుటకు మమ్మల్ని నడిపించినందుకు అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లల్ని కూడా చూసుకోండి. ఎందుకంటే ఎలాగ ఆత్మలో ప్రైజ్లో ఆత్మ ఆ బంధం మనకు ఉండాలి అనే యొక్క విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ రోజు చదివిన కీర్తనములోకి మనం వచ్చినప్పుడు ప్రైజ్లో ఒక వాక్యం మనం చదువుతామండి. దేవుని స్తోత్రము. 149 4వ వాక్యం ఒకసారి చదువు. 149 4వ. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన అలంకరించను. ఆయన దీనులను రక్షణతో అలంకరించను. తన ప్రజలు ఎడల ఏం కలిగి ఉన్నారంట? ప్రీతి గలవాడు. ఈ ప్రీతి అనే పదానికి అనేక పర్యాయ పదములు దేవుని వాక్యములో మనం చూస్తున్నామని మాట. ప్రైజులో ఇష్టము అంటే భూమి మీద దేవునికి ఇష్టలైన వారికి సమాధానం. ప్రీతి అంటే అది కాదా అండి? ప్రేమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఇష్టపడే వ్యక్తులు ధన్యులంట. దేవుడు ఇష్టపడే వ్యక్తులు ధన్యులు. గమనించండి. అదే విధంగా మనం చూస్తున్నాము. గమనించండి. ప్రైజ్లో 147లో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది మాట. ప్రైజ్లో యెహోవాయందు అందు కనిపెట్టి వారి అందు ఆనందించేవాడే ఉన్నాడు. యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. అంటే దేవునికి ప్రీతి అంట, దేవునికి ఇష్టమంట, దేవునికి ఇష్టమంట. ఇక్కడ దేవుడు ఆనందించేవాడే ఉన్నాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట తెలుస్తుంది. ప్రభు పుట్టినప్పుడు కూడా దైవదూతలు చెప్పిన ఒక మాట ఉంది. ఏంది? అంటే ఈ ప్రీతి గురించి ప్రైజులు, లేకపోతే ఇష్టలైన మనుషులు, అదే ప్రైజులు చెప్పిన మాట. భూమి మీద ఎవరికి? ఆయనకి ఇష్టలైన వారికి. ఎప్పుడు? ప్రభు ఒక పుట్టిన సమయంలో దైవదు అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రైజులో దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం తెలుస్తాం అండి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రైజులో గమనించండి. గమనిస్తాం. అదే మనం ఆలోచన చేయవలసిన విషయం. ఈ లోకములో మనం జీవించినప్పుడు దైవభక్తులు గనుక, దేవుణ్ణి ఆరాధించేవారం గనుక, ప్రైజులో దేవుణ్ణి స్తుతించేవారం గనుక ఏమై ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలని మాట. ప్రైజులో అటువంటి వారికి ఏమి ఉందంట? సమాధానం. అదే విధంగా బీదల మీద ఆయన ఏం చేస్తున్నారంట? కనికరం చూపుతున్నారని చెప్పి కూడా దేవుని వాక్యం మనకు. క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన విషయము టు చెక్. నా జీవితమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నా మీద దేవునికి ఇష్టం ఉందా? నా మీద దేవుడు ప్రీతి కలిగి ఉన్నారా లేదా అని ఒక విషయము ఆలోచించటమే, ఆలోచించి దానికి ఒక జవాబు మనం పొందుకోవటమే చాలా ముఖ్యమైన. ప్రైజులో హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నారని అనుకోవటం మంచిదే, పర్వాలేదు. కానీ ప్రైజులో నిజముగా దేవుడు ప్రేమిస్తున్నాడా? నిజముగా దేవుని యొక్క ప్రీతి నా మీద ఉందా? దేవుని యొక్క ప్రీతులు నా జీవితం ద్వారా దేవుని నామం కనపరచబడుతుందా అంటే గమనించండి. మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే మన జీవితం ద్వారా దేవుని నామం కనపరచబడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో వాక్యములోనికి మనం వెళ్ళినట్టయితే కొన్ని చోటులో దేవునికి ఇష్టమైన కార్యాలు చెప్పి చాలా విషయాలు మనం చూస్తున్నాము. కానీ ప్రైజులో ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
6వ వాక్యంలో ఒక మాట ఉంది, ప్రైజ్ లో, అది కూడా ఒకసారి చదువుతామండి. విశ్వాసం లేకుండా అసాధ్యం. నంబర్ 1, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లో. నమ్మటం కాదు, విశ్వాసం ఉండాలని మాట. నమ్మటం ఒకటి, విశ్వాసం మరొకటి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బిలీఫ్ ఉంది, ఫెయిత్ ఉంది. ఏం ఉండాలి? ఫెయిత్ ఉండాలి. గమనించి, అంటే బిలీఫ్, ప్రైజ్లో. అదే విధంగా ఫెయిత్, అంటే బిలీఫ్ అందరికి ఉందండి. తెలుసుకో, బిలీఫ్ అనేది అందరికి ఉంది, అందరూ నమ్ముతారు. ప్రైజ్లో అజులు కూడా నమ్ముతారు. ప్రైజ్లో బిలీఫ్ ఉంది. ఇంకా సాతాను కూడా దేవుడు ఉన్నాడని, అంటే ఇది ఉందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ యొక్క బిలీఫ్ కాదు మనకి కావలసినది. అనేది విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. ప్రైజ్లో బిలీఫ్, ఈ బిలీఫ్ ని బట్టి మనం అందరం వచ్చాము. బిలీఫ్ లేనప్పుడులా కానీ విశ్వాసం నీకు వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి, ఏం నమ్మాలి? దేవుడు ఉన్నాడనియు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఉన్నాడని, వెదక వారికి ఫలము దయచేవాడనియు చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అంటే ఆయనను విశ్వసిస్తే నేను ప్రతిఫలం పొందుతాను అని యొక్క సత్యము మనము గ్రహించి ఉండాలి, ఎరిగి ఉండాలి అన్నమాట. అటువంటి వారు దేవునికి ఏమండా ఇష్టలు అని. విశ్వాసం లేకుండా ఎవడను దేవుణ్ణి ప్రైజ్లో ఇష్టడై ఉండటం, ప్రైజ్లో అసాధ్యం. అదే మన సబ్జెక్ట్, అదే దేవునికి ఇష్టడుగా ఉండటము. దానికి కావలసినది ఏంటి? విశ్వాసం అని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా ప్రైజ్లో తెస్సలోని పత్రికలో మనం చదువుతున్నాము, దేవుని ఇష్టము మీరు పరిశుద్ధులుగా ఉండటము, జాగ్రత్తము నుండి మీరు పరిశుద్ధులు అవుటే, అనగా ఉండుటే దేవుని చిత్తము, దేవుని యొక్క ఇష్టము. గమనించండి, అంటే విశ్వాసం కలిగి ఉండాలి. అదే విధంగా ఏముండాలండి? దేవునికి మనసు ఇక్కడ లేదు ఎవరిది, ఇప్పుడు ఇక్కడే కదా చదివాం. ఇప్పుడు మరి పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. గమనించండి, నంబర్ 1 ఏంటి? విశ్వాసం ఉండాలి. నంబర్ 2 పరిశుద్ధత కలిగి ఉండాలి. అటువంటి వారు దేవునికి ఇష్టలుగా. పరిశుద్ధత అని చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రైజ్లో గుణ లక్షణాల్లో మొట్టమొదటిదండి పరిశుద్ధత అనేది. దేవుడు గురించి 10 సెంటెన్స్ రాయమంటుండే ఫస్ట్ రాసేది ఏంటి? ప్రభు దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు అని తెలుస్తాం. ఫస్ట్ అట్రిబ్యూట్ అనమాట. అంటే ఆ పరిశుద్ధత మనము కలిగి ఉన్నట్టయితే దేవునికి ఇష్టలండ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొత్త నిబంధన గ్రంథం అన్ని కూడా మనం చూస్తున్నాము. గమనించండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కావాలి. ప్రైజ్లో క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. కనుక నంబర్ 2 ప్రైజ్లో పరిశుద్ధత అనమాట. దానికి లోపలికి నేను వెళ్ళటలేదు, జస్ట్ పై టచ్ చేస్తూ నేను ముందుకు సాగుతానన్నమాట. ఎందుకంటే ప్రైజ్లో ముఖ్యంగా ఈ దినాల్లో ప్రైజ్లో మనం ఉండుండగా, దేవుని యొక్క రాకడశాల సమీపంగా ఉండుండగా గమనించండి, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. లేకపోతే దేవుని ప్రీతికరంగా మనము జీవించాలని మాట. లేకపోతే దేవుడు మమ్మల్ని ఇష్టపడాలి. తెలుసుకో, కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, నేను వారి దేవుడని అనిపించుకోవటం నేను సిగ్గుపడను అని ఒక మాట ఉంది. గమనించండి, 11వ అధ్యాయంలో ఉంది, నేను వారి దేవుడని అనిపించుకోవటము. అంటే ఆ వారి దేవుడిని కాదు, అక్కడ అబ్రహాం, ఇస్హాకు, యాకోబు దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడటము లేదు. కారణం ఏంటి? వారు దేవునికి ప్రీతికరమైన ఒక జీవితము వారి జీవించారు కనుక. గమనించండి, నేను అబ్రహాం యొక్క దేవుడండి అని చెప్పడానికి సిగ్గుపడటం లేదు. నేను ఇస్హాకు యొక్క దేవుడని చెప్పడానికి సిగ్గుపడటం లేదు. నేను
యాకోబు యొక్క దేవుడని చెప్పడానికి ఆ దేవుడు సిగ్గుపడటం లేదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ అబ్రహాం, ఇసాకు, యాకోబు తీసేసి మన పేరు ఒకసారి పెట్టి చూడు, పెట్టి చెప్పండి ఆ మాట. ధైర్యంగా చెప్పగలిగితే ప్రైజ్ ది లార్డ్ మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించేవాడే. హల్లెలూయా. ఒకసారి పెట్టి చూద్దామా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ అక్కడ మీ పేరు పెట్టండి. పెట్టి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. దేవుడు జోన్ గుట్టి యొక్క, జోన్ గుట్టి కాదు, మీరు మీ పేరు పెట్టండి. జోన్ గుట్టి యొక్క మీ పేరే పెట్టండి. దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే చెప్పటం కాదు, మన ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే ప్రీతికరముగా ప్రైజ్ ది లార్డ్ మన ప్రతి ప్రవర్తనలు ప్రీతికరంగా ఉండినట్టు ప్రైజ్ ది లార్డ్ వారినే దేవుడు ఏం చేస్తారంట? కాపాడుతారు. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట కూడా మనం ప్రైజ్ ది లార్డ్ జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలోకి మనం వచ్చినట్టయితే, మత్తయి సువార్తలోకి మనం వచ్చినట్టయితే ప్రైజ్ ది లార్డ్ అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది మాట. దేవుని స్తోత్రం. మత్తయి సువార్తలోకి మనం వచ్చినట్టయితే ప్రైజ్ ది లార్డ్ ఒక్కసారి మత్తయి సువార్త 22:37 ఒకసారి చదువు. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలనని. అదే ప్రైజ్. మొట్టమొదటి ఆజ్ఞ. అందరూ వినండి. ఒక 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 ప్రైజ్లో ధర్మశాస్త్రం ఎరిగిన ఒక వ్యక్తి వచ్చి ప్రభుతో అడుగుతున్నారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ప్రైజ్లో ఆ వాక్యానుసారము ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట మాట, నీ దేవుడైన యెహోవాని నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ప్రైజ్ ది లార్డ్ అటువంటి వారు దేవునికి ఇష్టడు, ప్రీతికరముగా ఉన్నారు. అటువంటి వారు మూడు విషయాలు నేను చెప్పాను, గమనించండి. ఒకటి, దేవుని ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టలు అవ్వాలంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము పరిశుద్ధత. ఎవరి పరిశుద్ధత? దేవుని పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అదే విధంగా గమనించండి, ఎక్కువ ఫస్ట్ ఛాన్స్ దేవునికి ఇచ్చే. అదే ఆ మాటకి అర్థం ఏంటి? నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను. అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు బి గివన్ టు గాడ్ అలోన్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పూర్ణ హృదయముతో ప్రేమించండి, పూర్ణ శక్తితో ప్రేమించండి, పూర్ణ హృదయముతో ప్రేమించండి అని చెప్పి కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ క్రిస్టియన్లుగా ఉండడానికి నంబర్ 1 విశ్వాసం ఒకటి, నంబర్ 2 పరిశుద్ధత ఒకటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? ప్రైజ్ ది లార్డ్ మొదటి స్థానం. అంటే నీ దేవుడైన యెహోవాని నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమించవలను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం సమయం మన దేవుని సన్నిధిలో ఉండగా అడగవలసిన ప్రశ్నము ఏంటి? యాకోబు, ఇస్సాకు, యాకోబు దేవునిని అనిపించుకోవడానికి నాకు సిగ్గు లేదు అని
ప్రభు చెప్పినట్టయితే ప్రైజ్లో ప్రభు హల్లెలూయా నా దేవుడు నేను చెప్పడానికి నీవు సిగ్గు కలిగి ఉన్న అటువంటి జీవితమైన నాది అని యొక్క ప్రశ్న అడిగి మనం ముందుకు సాగుతామని తెలుస్తుంది. అది చాలా మంచిదండి. ప్రైజ్లో అక్కడ మీ పేరు పెట్టుకొని నేను నా పేరు పెట్టుకుని ప్రభు నా దేవుడిని జోన్ గుట్టి యొక్క దేవుడిని ప్రభు నీవు అనిపించుకోవడానికి నీవు సిగ్గుపడే విధంగా నేను ఉంటున్నానా ప్రభు అని అడిగి ప్రైజ్లో ఒకవేళ ప్రైజ్లో అనుమానం ఉండే ప్రభు క్షమించండి అని చెప్పి ప్రైజ్లో ప్రభువుకు క్షమాపణ అడిగితే దేవుడు క్షమించండి అని చెప్పి మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తా. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రైజ్లో ఇద్దరు వ్యక్తిని మేము ముందు తొందరగానే అంటే టైం అయిపోతుంది. ఒక్క వ్యక్తిని మేము ముందుంచి నేను ప్రైజ్లో ముందుకు సాగడం ఈ టాపిక్ మీదే గమనించండి. 120 కీర్తన 21 కీర్తనములో ఒక మాట ఉంది ప్రైజ్లో ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును దేవుడు ఏం చేశారు ప్రైజ్లో మన టాపిక్ లోని వందండి. ప్రైజ్లో ఇశ్రాయేలును దేవుడు ఇష్టపడాడు. గమనించండి, అదే మన టాపిక్. ఇశ్రాయేలును దేవుడు ఏం చేశారు? ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలు మీద దేవుడు ప్రీతి చూపించాడు. ఇశ్రాయేల్ అంటే దేవునికి ఎంతో ఇష్టము. గమనించండి, నా ఇశ్రాయేలు యాకోబు కూడా గమనించండి, యాకోబు ఇశ్రాయేలుగా మారారు. ఆయన యొక్క తరతరాలు ఉన్న వారిని ఇశ్రాయేల్ని పేరుతో పిలుస్తాను. ఇప్పుడు కూడా వారికి ఇశ్రాయేల్ని ఆ పేరుతోనే మనము పిలుస్తారనమాట. ఇప్పుడు కూడా ప్రైజులో ఇశ్రాయేల్లో ఉన్నవారు ఇశ్రాయేల్ అని మాట గమనించండి. యూదులు గమనించండి, ఎవరి తందాన మారు? అబ్రహాం, ఇసాకు, యాకోబుకే పేరు దేవుడు మార్చారనమాట. ఏం పేరు మార్చాడు? ఇశ్రాయేల్ ని పేరు మార్చాడు. కీర్తనం వల్ల ద్వితీయోపదేశ కాండంలో ఉంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ప్రైజులు ఎన్ని చెప్తున్నారు? యెహోవా రక్షించిన నీవు నిన్ను పోలినవాడు ఎవరు అంటే ఆ మాటలు అన్ని కూడా మనకి ఏం బోధిస్తాండే? ఇశ్రాయేలు దేవుడు ఇష్టపడ్డారు. ఇశ్రాయేలును దేవుడు ఇష్టపడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం రాస్తుందంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో మనము కూడా ఎవరంట? ఎంతో ఇశ్రాయేల్. ఆ యొక్క ప్రైజ్లో ఫిజికలీ ఉన్న ఇశ్రాయేల్ కాదు కానీ ఆత్మీయమైన ఇశ్రాయేల్ అని చెప్పి దేవుని వాక్యమే మనకు బోధిస్తుంది. కనుక ప్రైజ్లో ఈ పగటి వేళ గమనించండి, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. ఒకవేళ ఇశ్రాయేలు నిద్రపోయినప్పుడు కూడా ప్రైజ్లో మమ్మల్ని కాపాడడానికి ఆ దేవుడు మనతో పాటు ఉండాలని యొక్క సత్యం మనం గమనించండి. తెలుసుకోవాలి ప్రైజ్లో. ఇంకా లిటరలీ ఆ ఇశ్రాయేలు దగ్గరకి ఒకసారి వెళ్ళటం మంచిదండి. ఆ ఇశ్రాయేలు దగ్గర ఎవరు? ఆ ఇశ్రాయేలు యాకోబు అని మాట గమనించండి. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రైజులు లేకపోతే యాకోబు గమనించండి, ఇద్దరు పిల్లలు కవల పిల్లలండి. ఇశ్రాయేలు అదేవిధంగా యాకోబు, అదేవిధంగా ప్రైజులు ఎవరండి? ఏశావు అని మాట. ఏశావుని దేవుడు ద్వేషించారంట, ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించారంట. యాకోబుని దేవుడు ఏం చేశారంట? ప్రేమించారంట. గమనించండి ప్రైజులో. ఇంకా దాని యొక్క ప్రైజు న్యాయమా అన్యాయమా అనే యొక్క విషయానికి నేను రావటం లేదు. ప్రైజులో ఏంటి కారణం ఏంటి గమనించండి. యాకోబులో తప్పులు ఉన్నాయి కానీ దేవుడు ఏం చేశారంట? ప్రేమించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ప్రైజులో ఒక్క విషయం మనం గమనించండి. అంటే ఏశావు ఏం తప్పు చేశారు ద్వేషించడానికి? ప్రైజులో బైబిల్లో పెద్దగా ఏమి మనకి కనిపించటం లేదు కానీ ప్రైజులో ప్రైజులో ఒకే విషయం మనకు కనిపిస్తుండే. ఒక్కసారి తమ్ముడు మీద ప్రైజులో కోపం వచ్చి చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. అవునా కదా? తమ్ముడు మీద చంపడానికి కయ్యను హాబీల గురించి కాదు నేను మాట్లాడతాను. ప్రైజులో ఎవరి గురించి? ఏశావు యాకోబు గురించి మాట్లాడారు. చంపడానికి సిద్ధపడారు. అందుకనే యాకోబు అక్కడి నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? లాబాని ఇంటికి వెళ్ళిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అనమాట. అదొక విషయం గమనించండి ప్రైజులో. ఇంకా దాని ముఖ్యమైన మరొక విషయం, దేవుడు ద్వేషించడానికి కారణము ఏంటంటే ప్రైజులో తనకు దేవుడిచ్చిన హక్కును ఒక్క పూట కొరకు అమ్మి వేశారని మాట గమనించారు. ప్రైజులో
ఆయనలో ఉన్న తప్పు అది. ప్రైజులు గమనించండి. వేరే తప్పులే మనకు బైబిల్ ప్రకారం ఎక్కడ కూడా మనకి కనిపించటం లేదు. దేవుడు అతనికి ఒక హక్కు ఇచ్చాడు. దేవుడు అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు ఆయనకు స్థాయి ఇచ్చాడు. దేవుడు అక్కడ డెసిగ్నేషన్ ఇచ్చాడు. దేవుడు అక్కడ ఒక హోదా ఇచ్చాడు. ఆ హోదాను ఏం చేశారంటే అమ్మివేయటమని మనకు తెలుస్తాం. అందరు బట్టి అది కొనుక్కునేవాడు ఎవడు? దాకవు దాన్నే బుద్ధి కలిగిన వాడు ప్రేసలో కొనుక్కున్నారని మాట. అందరిని బట్టి యాకోబును ఆ విషయం ముందుగా తెలుసు కనుక ఈ మాట అన్నారు. ప్రైజులో యాకోబుని ఇష్టపడ్డాను నేను, ఏసావుని ఏం చేశారన్నా అంటే దేవుడు మనకు కొన్ని హక్కులు, కొన్ని హోదాలు, అదే విధంగా కొన్ని కొన్ని ప్రీతిలో ఆ విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు మనకిస్తే ఏం చేయకూడదు, దానినే అమ్మి వేయకూడదు. ఒక్క పూటి కొరకు అంటే ఈ లోక సౌకర్యాన్ని బట్టి, ఈ లోకములో ఉన్న ఆ యొక్క ప్రైజులో కొన్ని విషయాలను బట్టి ఆత్మీయతను మనం అమ్మి వేయకూడదని మనం తెలుస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవనను ఏం చేయకూడదు? అమ్మి వేయకూడదు. ప్రైజులో రెండు ఒక్కవైపు ఉండే. ఇక్కడ ఆత్మీయత ఉంది, అది ఈ జ్యేష్ఠత్వము చాలా ముఖ్యదండి. ప్రైజులో అది ఆత్మ సంబంధమైన విషయము. కుటుంబములో హెడ్డని మాట, కుటుంబములో యాజకుడని మాట గమనించండి. అదే విధంగా ప్రైజులో తండ్రి తరువాత ఆయనకు స్థానమని మాట. ఇది అన్ని ఉండగా ఈ యొక్క పోటు ఆయన ఆకలు ప్రైజులో ఆయన కంట్రోల్ చేయలేక అది నాకెందుకు, నీవు తీసుకోవని చెప్పి ఏం చేశారు? తన నోటుతో మాట ఇచ్చి దానిని తీసుకున్నారని మాట. అనేక మారులు ప్రైజులో అనేక మారులు ప్రైజులో ప్రైజులో అనేక మారులు మనము కూడా గమనించండి. మనం అంటే ప్రైజులో మనిషి జీవితంలో మనం చూసే విషయం ఏంటంటే ప్రైజులో చిన్న చిన్న విషయాలు కొరకు అందరూ వినండి. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు, ఈ లోక సంబంధమైన కొన్ని సుఖాల గురించి ఏం చేస్తాము? ఆత్మీయతను ఏం చేస్తాము? అమ్మి వేయటం అండి. దానిని వద్దు, ఇది చాలు అని ఎన్నుకోవటం అని మాట గమనించారు. ఇప్పుడు ఏసా ముందు ప్రీజలో ఏమొచ్చింది? ఒక పాయసం అంటే ఓకే, తెలుగులో చిక్కుడిక కూర అని మాట. ఒక ప్లేట్ ఏముంది? జ్యేష్ఠత్వ హక్కు ఉండి, లేకపోతే ఆత్మీయమైన ఆ స్థాయి ఉందని మాట గమనించండి. ఏం సెలెక్ట్ చేసుకున్నారు? వాట్ డిడ్ హీ సెలెక్ట్? అదే ఆయన ఏం సెలెక్ట్ చేసుకున్నారు, అదే ముఖ్యమైన విషయం అనమాట. ఈనాడు కూడా దేవుడు చూచేది ప్రైజులో రెండు విషయాలు నీ ముందు వచ్చినప్పుడు నీవేం సెలెక్ట్ చేసుకున్నారు, అదే దేవుడు చూస్తున్నారు. దేవుడు ప్రైజ్ అప్పుడే దాన్ని బట్టి దేవుడు నీ మీద ప్రీతి చూపించేవాడే ఉన్నాడని మనకు తెలుసు. హల్లెలూయా. కొన్ని సార్లు ఆకలిని మాట, కొన్ని సుఖాలు, శరీర సుఖాలు, లేకపోతే కొన్ని లోక సంబంధమైన సుఖాలు వద్దు అని పక్కన పెట్టి నేను ఆత్మీయంగా ఉండాలి అని అనుకున్నట్టయితే అటువంటి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడే ఉన్నాడు. ఈ ఏసావుకి అదే విధంగా ప్రీజులు ఈ యాకోబుకున్న ఒకే ఒక తేడా, అది ప్రీజులు. బైబిల్లో రాయబడిన మాటలు మనం చూస్తే యాకోబు కంటే ఏసా కంటే తప్పు ఎక్కువ ఎవరు చేశారు? ఆయన ఆత్మీయత ఏం చేయలేదు? అమ్మి వేయలేదు. ప్రీజులో హల్లెలూయా. ఆత్మీయతని అమ్మి వేయకుండా ఉండటం వలన దేవునితో ఉన్న ఆ యొక్క ప్రైజులో రిలేషన్ వచనానుసారమైన ఒక ప్రైజులో అదే తను దేవుని ఇష్టపడ్డారు కనుక కొన్ని పర్యాయాలు ఏం చేస్తారంటే కొన్ని విషయాన్ని దేవుడు బయటపడకుండా అంటే క్లోజ్ చేస్తారని ఆ మాట మరలా నేను చెప్తామని తెలుస్తూ కొన్ని తప్పులు ఏం చేస్తారంటే దేవుడు అది మన తప్పులు దేవుడు అది బయట పెట్టకుండా దాన్ని ఏం చేస్తారు? కవర్ చేస్తారు. ఒక్క క్వశ్చన్, మనం చేసిన తప్పులన్నీ దేవుడు బయటపడితే ఉన్న పరిస్థితి హలో ఆలోచించండి. మనం చేసే తప్పులన్నీ దేవుడు బయట పెట్టింది అనుకోండి, ఉన్న పరిస్థితి ఆలోచించి కొన్ని విషయాలే దేవుడు ఏం చేస్తున్నారు? మన పట్ల ఉన్న దేవుని ప్రేమని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని తప్పులు బయటపడితే చూడండి, కొంచెము ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేయండి. తెలుస్తూ ఉంటాం. ఎవరో ఒకరు తప్పు చేశారు, క్లాస్లో కానివ్వండి, ఇంటిలో కానివ్వండి, ఇద్దరు పిల్లలు, ఒక పిల్ల ప్రేతలు ఏదో తప్పు చేసినప్పుడు అందరి ముందు బయట పెడితే ఏం జరుగుతుంది?
ప్రైజులో ఇంకా వారు తప్పు చేస్తూ వెళ్తారనమాట. అవునా? అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు చేసే తప్పుని ఏం చేస్తారు, బయట పెట్టకుండా కప్పివేస్తారు. అవునా కదా? కారణం అది బయట పెడితే పిల్లల యొక్క మనోభావం ఏమవుతుంది, దెబ్బతింటుందని మాట గమనించండి. అది రాకుండా ఉండడానికి దానినే కప్పివేస్తారని మాట. ఈ పగటి వల్ల ఆ సత్యం ఒక్కసారి గమనించండి. కొన్ని మన యొక్క ప్రేజులు ఆత్మీయత పోగొట్టుకుండా దేవుని యొద్ద నుండి దూరం అయిపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే కొన్ని తప్పిదములు ఏం చేస్తారు, ఆ కప్పి వేస్తారని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. అది నీ మేలు గురించి, అదే నిన్ను ప్రేమిస్తున్నారు కనుక దేవుడు ఆ విధంగా అది అన్ని కూడా బయట పెడితే మన లోకంలో ఉండలేమండి. ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే యాకోబును కూడా కొన్ని తప్పిదములు చేశారు, కానీ యాకోబుని అంటే లైసెన్స్ కాదు, దేవుడు లైసెన్స్ కాదు. ఈరోజు ఆ పాస్టర్ గారు చెప్పారు కదా, తప్పు చేసినా పర్వాలేదు, దేవుడు దాన్నే కప్పివేస్తే, ఆ మాట కాదు నాది. ఒక గమనించండి, మీరు ఇష్టలుగా ఉండి దేవుడు అలాగే చేస్తే నాకే అభ్యంతరం లేదు. గమనించండి, తెలుసుకో. ఇది బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కొన్ని సార్లు అందరూ వినండి ప్లీజులు, అది పదే నేను చెప్పే విషయం అనమాట. తండ్రులు చేసిన మంచి కార్యములు బట్టి అది బాగా ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తారంటే అదొక బ్లాంకెట్ లాగా నిలబడి ఏం చేస్తారంటే పిల్లల యొక్క దోషమును ఏం చేస్తుంది, కప్పివేస్తుంది అని యొక్క విషయం కూడా ఒక్కసారి నేను గుర్తుందా ఎవరికైనా? ప్రైజులు. అదొక మన మంచితనము, మన మంచి ప్రవర్తనములు, మనం దేవునికి ఇష్టలుగా ఉండటము, దేవుని ఎదుట ఒక డిపాజిట్ గా నిలబడి ఏం చేస్తుందంటే అది కొన్ని విషయాన్ని ఏం చేస్తుందంట, కప్పివేస్తుందని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే నేను చెప్పే విషయం ఇప్పుడు ప్రైజులో నా తండ్రి మంచివాడండి, ప్రైజులో ఇంకా నాకేం ప్రాబ్లం లేదు అనుకోవడానికి కాదు నేను చెప్పాను. గమనించండి, దీని అన్నిటిగా ఒక్కవైపు పాజిటివ్ గా తీసుకోండి. ఎందుకు ఈ మాటలు అన్ని కూడా చెప్తూ వస్తున్నామండి, ఇది ఆత్మీయత నమ్మి వేసి ఎవరికి ఏసాను దేవుడు దేశించారు. ఆ యొక్క ఆత్మీయత కలిగి ఉన్న యాకోబును ప్రేమించారని యొక్క విషయం కూడా మనం గమనించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనము ముందుకు సాగే టైం లేదు, కానీ ఇంకా కొంచెం కూడా ఒక్క మాట కూడా చెప్పి నేను ముందుకు సాగుతా. ప్రైజులో ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తామని. దేవుని స్తోత్రం. ఈ యాకోబు ఏం చేశారంటే లాబానింటికి వెళ్ళారు. లాబానింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఈయన మోసం చేసి వెళ్ళారని చెప్తున్నారు. ఎవరిని మోసం చేశారు? ఏసాను మోసం చేసి వెళ్ళారంట. గమనించండి, దారిలో ఉన్న విషయాలని మనకు చెప్పడానికి లేదు. అక్కడ వెళ్ళినప్పుడు లాబాన్ ఏమన్నారంటే, నీ ఊరికనే నాకు సేవ చేయవద్దు, నా పాపనిస్తాం అన్నారు. రాహేల్ను ప్రేమించారు. రెండో పాప అయిన రాహేల్ను ప్రేమించారు. సమయం వచ్చింది, 7 సంవత్సరం చేయాలంట. 7 సంవత్సరం చాకరీ చేశారు. ప్రైజులో 7 సంవత్సరం పెళ్లి జరగబోయే సమయంలో ఏం చేశారంటే తను ప్రేమించిన అమ్మాయిని ఇవ్వకుండా పెద్ద అమ్మాయిని ఇచ్చారనమాట. అంటే లేని ఇచ్చారంట దేవుని వాక్యం. అక్కడ ఈయన మోసపోయారు. ఎవరు? యాకోబు మోసపోయారు. ఇక్కడ మోసం చేసి వెళ్ళారు, అక్కడ ఏం చేశారండి? మోసపోయారు. గమనించారు. అక్కడ ఏమైంది? అది ఈక్వల్ అయింది. చేసిన తప్పు యొక్క ఫలము ఈ లోకములో ఉండగానే మనము అనుభవించాలని మాట. దేవుని బిడ్డల గురించి చెప్తాను. దేవుని బిడ్డ, ఎందుకంటే పరలోకములో మనం వెళ్ళగలిగితే, మమ్మల్ని వెళ్తే అక్కడ మీకు శిక్ష కాదు, కానీ ఈ లోకములోనే మీరు చేసిన తప్పులన్నిటికీ ఏమాలి? ప్రైజులో శిక్షించబడాలి. అది దేవుడు చేస్తారు. మమ్మల్ని చేస్తారు, మిమ్మల్ని చేస్తారు, నన్ను చేస్తారు, యాకోబుని చేశారు, ప్రతి ఒక్కరిని కూడా చేస్తారని యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఒక తప్పు చేస్తే లాబాను ఈయన 10 సార్లు ఏం చేశారు? మోసం చేశారు. దేవుని బిడ్డలు చేసిన తప్పుల యొక్క ప్రైజుల బలం అనేది కొన్ని సార్లు మిగిలిన వాళ్ళు పొందే కంటే ఎక్కువ అవుతుందని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది అనమాట. ఏంటి ప్రభువా, దేవుని బిడలే కదా, దేవుని ఆరాధిస్తున్నాం కదా, మరలా ప్రైజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను, కానీ నా మీద ఎందుకు ఇదన్నీ కూడా వచ్చిందని ఒకవేళ మనకు ఆలోచన రావచ్చు. అర్థమైందండి మాట? ప్రైజులో దేవుని బిడ్డ కదా,
దేవునే కదా నేను వెంబడిస్తున్నా. మళ్ళీ ఈ ప్రైజులో అసలు దేవుని ఎరిగని వారికి ఉన్న సమస్యలన్నీ కూడా నాకు ఎందుకు అని అనుకున్నా. ఇక్కడ ఒక్కసారి ప్రైజులో మోసం చేసి వెళ్తే అక్కడ వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు మోసపోయాడండి? 2 సార్లా? ప్రైజులో ఒకసారి చదవండి, మాట ఉంది అక్కడ ప్రైజులో. ఆ మాట ఒకసారి చదువుతామండి ప్రైజులో. 31 అధ్యాయము అదే 28 నుండి 20 ప్రైజులో 29 చదవండి ఒకసారి. ఒకసారి అదే తర్వాత ఒక మాట అండి ప్రైజులో. యాకోబు అదని చూచి అంటే చూడండి, నీకు ఎంతవరకు నేను పరిచయం చేశారని నీవు తెలిసి ఉన్నా. చదవండి అమ్మది. తెలియదు, కొంచెమే. అదే 39 చదవండి, 39. ఓకే, అంటే 31 అమ్మా, 31, 39. అంటే నష్టము నేనే భరించాను. అదే విధంగా అయ్యా నా జీతం 10 మారులు మార్చారు. అంటే ఈ జీతం ఇచ్చారని చెప్పారు కానీ ఎన్నిసార్లు మార్చారు అంటే 10 సార్లు ప్రైజులో ఈయన మోసపోయారు. ఎవరు? యాకోబు మోసపోయారు. గమనించండి, ఎన్నమారులో ప్రైజులో ఈయన మోసం చేసి వచ్చాడు తెలుసుకో. అది మనం గ్రహించి అప్పటికే ఏం చేసుకోవాలి? దేవునితో సమాధాన పడాలి. గమనించండి, దేవునితో సమాధాన పడితే అది రిపీట్ అయ్యేది కాదేమో. గమనించండి. ఓకే, మన విషయానికి మనం వచ్చినట్టయితే ఆయనను దేవుడు ఏం చేయలేదు యాకోబును. అంటే అక్కడ ప్రైజులో చేసే తప్పును ఇక్కడ ప్రైజులో శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరు? యాకోబు అనుభవిస్తూ ఈయన ఏం చేస్తున్నారంటే దేవుడు అదన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు అనమాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే లాబాను ప్రైజులో వచ్చారనమాట. అక్కడికి వచ్చారు. ఎక్కడ? ప్రైజులో 7 రోజుల తరువాత ప్రైజ్ గిలియాదు పర్వతం మీద వచ్చారు. అంటే చరిత్ర తెలిసినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. గిలియాదు వచ్చారనమాట. అక్కడ నుండి పారిపోయి వచ్చారు. గమనించండి, 20 సంవత్సరం తర్వాత పారిపోయి వచ్చింది. ఎందుకంటే ప్రైజులో లాబాని యొక్క ముఖము, వారి పిల్లల యొక్క ముఖము ప్రైజులో ప్రైజులో అంటే ఇల్లరికతం అంత మంచిగా అనిపించలేదు. 20 సంవత్సరం తర్వాత ఇల్లరికతం అంత మంచిగా అనిపించలేదు. అప్పుడున్న ప్రైజుల ప్రేమ ఏది కూడా ఇప్పుడు లేదని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన పారిపోయి వచ్చారు. పిల్లలు భార్య అందరూ కూడా వచ్చేసారనమాట. లాబాను అక్కడ నుండి నా సొత్తాన్ని తీసుకెళ్లిపోయారని చెప్పి ఆయన కూడా ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారు? గిలియాదు పర్వతం మీద వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? గిలియాదు పర్వతం మీద వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రైజులు యాకోబుని చంపి ఆస్తి పిల్లలను అదే విధంగా వారి కూతుర్ను తీసుకెళ్లిపోవడానికి వచ్చారనమాట. అనేక మంది ఒక పెద్ద సైన్యంతో వచ్చారనమాట. 31 అధ్యాయం మీరు చదవండి, ఇక్కడ చదివి వినిపించడానికి సమయం గమనించండి. ఇలాగా ప్రైజులు ఒక్క రాత్రి ఇద్దరు కూడా కలిసి అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క గిలియాదు పర్వతం మీద ఉన్నారనమాట. ప్రైజులో అప్పుడు ఏం జరిగింది? దేవుడు ప్రత్యక్షమై ఎవరికి? స్వప్నములో కలలో ప్రత్యక్షమై లాబానికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నారంటే ఇందాక నేను చదివించానమాట. వచ్చి యాకోబుతో మంచి గాని చెడ్డ గాని జాగ్రత్త సుమి, అతను చెప్పు చేసి ఉన్నాడు. నీవు దానికి
ప్రైజులో తిరిగి ఆయన మోసం చేశాడేమో గాని తిరిగి నీవేం చేశారు? అదన్నే మోసం చేశారు. అదని ఏం చేసినా సరే నా దాసుడైన యాకోబు మీద ఏదైనా చిన్న దోషమైన చేయడానికి జాగ్రత్త సుమి అని చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, ప్రైజులో యాకోబు నిద్రపోతున్నారు, లాబాను నిద్రపోతున్నారు. గమనించండి. ఆయన దేవుడు నిద్రపోవటం లేదు. ఏదో విధంగా నా యొక్క ప్రైజులో బిడ్డను రక్షించాలని ఉద్దేశంతో నిద్రపోకుండా ఉండి ప్రైజులో లాభానికి కల ఇచ్చి మాట్లాడుతున్నారని మనం చూస్తాం. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలును కాపాడేవాడు వణుకుడు, నిద్రపోడు. ఏంటి? ఇశ్రాయేల్ని కాపాడటమే దేవుని యొక్క ప్రైజులో ఆ యొక్క ప్రైజులో ఉద్దేశమని మనం చూస్తాం. హల్లెలూయా. లాబానుతో మాట చాలా జాగ్రత్తగా ఉండండి. నా యొక్క బిడ్డ అబ్రహాం, నా యొక్క బిడ్డ ఇసహాకు, వారి యొక్క కొడుకు యాకోబు మీద చేయడానికి, చేపడానికి, ప్రైజులు ఏదైనా దోషం చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితములో కూడా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు చేసే పని ఇదేనండి. స్తోత్ర. హల్లెలూయా. ప్రైజులో నా పట్ల కూడా దేవుడు చేస్తున్నారు, నీ పట్ల కూడా దేవుడు చేయడానికి ఎన్నో అనుభవాలు మీకుంది. సంఘం పట్ల కూడా దేవుడు చేస్తున్నారు. హల్లెలూయా. ఆ మాటే ఈ 2-3 రోజులు, ఒక వారంలో నన్ను బలపరుస్తారు. హల్లెలూయా. తప్పనిసరిగా ప్రైజులు లాభానికి కలలు ఇచ్చినట్టు ప్రైజులు మనకు విరోధంగా ప్రైజులు ఎవరు నిలబడినా సరే తప్పనిసరిగా ఏం జరుగుతుండే? దేవుడు నిద్రపోకుండా ప్రైజులు మన పక్షంగా నిలబడి మన కోసము అక్కడ వాదిస్తున్నారని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు కాపాడేవాడు వణుకుడు, నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులు పాపం తప్పు చేయలేదు కానీ చేయలేదు అని అందరి బట్టి కాదు కానీ ఏంటి? ఆత్మీయతను కాపాడుకున్నారని మాట్లాడుస్తూ లోక ప్రకారమైన వాటిని ప్రైజులు ఆయన పక్కన పెట్టుకున్నారు. ఎక్కడైతే ఏసదాన్ని ఏం చేశారు? అమ్మి వేసినప్పుడు గమనించండి. చిన్న చిన్న విషయాల నిమిత్తం లోక ప్రకారమైన విషయం ప్రైజులు ఏది పేరెత్తుకుని నేను చెప్పటం లేదు. ప్రైజులు ఆత్మీయత ఏదో ఉంది. ప్రైజులు లోకంలో అందరూ జీవిస్తున్నారు, నేను జీవిస్తా కాదండి. ప్రైజులు ఆత్మీయతకి ఎప్పుడైతే మనం ప్రాముఖ్యత ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే మనము ప్రాముఖ్యత ఇస్తామో ప్రైజులు ప్రతి వేళలో కూడా నిద్రపోకుండా కొనుక్కోకుండా దేవుడు నిన్ను కాపాడేవారే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రైజులు ఆ రాత్రి దేవుడు నిద్రపోయాడా? ఏంటి? ప్రైజులు యాకోబుని రక్షించాడు. ఎందుకంటే యాకోబు లాబాన్ మధ్య ఒక యుద్ధం జరిగితే ఎవరు ఓడిపోతారు? అంటే మామూలు లిటరల్లీ యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? యాకోబు ఓడిపోతారు. గమనించండి. తప్పనిసరిగా ఓడిపోతారు. గమనించండి. అది రాకుండా ఉండడానికి ప్రైజులు దేవుడు లాబాన్తో మాట్లాడండి. ప్రైజులు నీకు విరోధమా లేచిన ఏ ఆయుధమో ప్రైజులు వారితో మాట్లాడడానికి కూడా దేవుడు సమర్థుడని ప్రైజులు వేసుకోండి. ప్రైజులు దేవుని స్తోత్రం. ఆయన కాపాడడానికి దేవుడు సమర్థుడని యొక్క విషయాన్ని మనం గమనించండి. ఈ పగటి వేళ మనము ఇంకా అనేక విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను కనుక మనకి షార్ట్ ఆఫ్ ద టైం గమనించండి. అందుచేత ప్రైజులు దేవుడు లాభాన్ని ఏం చేశారంటే అక్కడ ఒక మాట కూడా మనకు కనిపిస్తుంది మాట గమనించండి. వారు నెక్స్ట్ రోజు లేచి లాభాన్ని వెళ్ళి ఏం చెప్తున్నారండి? దేవుడు నాకు ప్రత్యక్షమై ప్రైజులు అబ్రహాం ఇసాకు యాకోబు కుమారుడైన దేవుడు నేను, యాకోబు మీద నీవు ఏమాత్రము ప్రైజులో ఇబ్బందిగా ప్రవర్తించకూడదని చెప్పినందున నేను వదిలేస్తున్నానని చెప్పారు. ప్రైజులో ఆ మాట చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రైజులో వారు ఒక ఉడంబడి చేసుకున్నారనమాట. వాళ్ళిద్దరు కలిసి ఒక ఉడంబడి చేసుకున్నారనమాట. ఆ ఉడంబడి ఏంటంటే ఒక పెద్ద ప్రైజులో రాయిలు తీసుకొని ఏం చేశారంట? ఒక స్తంభం లాగా నిలబెట్టారనమాట. ఒక రాయి కాదు, కొన్ని రాయి తీసుకొని ఏం చేశారు? స్తంభం లాగా నిలబెట్టి అనమాట. ఏ ఉడంబడి అంటే ఈ స్తంభం చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నేను జ్ఞాపకం చేసుకోవాలి, యాకోబుతో నాకు ఏ తెగాద లేదు. అదే విధంగా యాకోబు కూడా అనుకోవాలి, ఏంటి? ఇంకా లాబానుతో నాకే
సంబంధం లేదు. గమనించండి, అక్కడ ఒక సెపరేషన్ మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అక్కడ ఉందండి. ఇది దాటి అవతల వెళ్ళడానికి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవాలి, అది దాటి యువతల వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 31 అధ్యాయం మీరు ఒకసారి చదవండి. అప్పుడే అంటే ఆ ఉడంబడి అదేనండి. దేవుని స్తోత్రం, ప్రైజులో ఈ పగటి వేళ జ్ఞాపకం దేవుని బిడ్డలకి ప్రైజులో అదే విధంగా లోక ప్రకారం ఉన్న వారికి మధ్యలో ఏముంది? ఒక ఏంటి? స్తంభం. అవతల ఉన్నవారు యువతలు రావడానికి లేదు. యువతల ఉన్నవాళ్ళు అంటే లోక సంబంధమైన విషయాల్లో మనకు ఇన్వాల్వ్మెంట్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధం అంటే పాప సంబంధమైన విషయాలు గమనించి ప్రైజులు, పాపమ సంబంధమైన విషయాల మీద ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రైజులు దేవుడు ఏం చేస్తారంటే యాకోబుని ఆపివేస్తున్నారు. దేవుని బిడ్డ ప్రైజులు గమనించండి, దేవాడు కాపాడుతున్నారు. గమనించండి, ఆ విధంగా దేవుడు వాడు ఉడంబడిక చేసుకొని నెక్స్ట్ రోజు బోధనం చేసుకొని వారు సమాధానంతో వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లాభాలు ఎందుకు వచ్చారండి? యాకో ఒక్కరినే చంపాలి, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ లాభాని యొక్క సొంత కూతుర్లని మాట. అదే విధంగా అప్రైజులు మనవడు అని మనవళ్ళని మాట. వారినే చంపక మళ్ళీ ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది. ఇదన్నీ కూడా తీసుకెళ్లి పోవడానికి ప్రైజులు వచ్చారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్క రాత్రి ప్రైజులో దేవుడు లాభాన్తో మాట్లాడే ప్రైజులు. యాకోబుల తప్పు లేదా? ఉంది. అయినా దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. దేవుణ్ణి ప్రేమించారు ఎవరు? యాకోబు. అందుకనే యాకోబుని ఎప్పుడు దేవుడు ప్రేమించారని మాట. ఇశ్రాయేలు కాపాడేవాడు, కొనుగడు, నిద్రపోడని మాట. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టలుగా ఉండటము ప్రైజులో మనము ఆ విధంగా మనం ముందుకు సాగినట్టయితే ప్రైజులో దేవుని యొక్క అద్భుతమైన కరము ప్రతి ఒక్క మన యొక్క ప్రైజులో ఇటువంటి సమస్యతో కూడిన విషయాల్లో దేవుని యొక్క అద్భుత కార్యము ప్రైజులో ప్రతి ఒక్కరి యొక్క సమస్యల మీద దేవుడు కార్యములు చేయని గాక. హల్లెలూయా. ఇటువంటి ప్రతిసంధి మన జీవితంలో కూడా వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తారంట? దేవుని బిడ్డలనే దేవుడు కాపాడతాడు. దేవుడు మాత్రం నెక్స్ట్ రోజు చూస్తే ఒక పెద్ద శయన చూశారు. అక్కడ చివరి వాక్యం చదవండి. యాకోబు తన త్రోవలు వెళ్ళిచుండగా దేవదూతలు వాళ్ళని ఎదుర్కొని చూచి దేవుని శయని అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యాకోబుతో పాటు ఎప్పుడు కూడా ఈ పెద్ద శయనే ఉండేది అనమాట. ఎప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి లాభానిండిలో ఉండగా 20 సంవత్సరం అక్కడ ఉండగా తిరిగి ప్రయాణం చేసినప్పుడు అన్ని కూడా ఎవరు ఉన్నారండి అక్కడ? దేవుని యొక్క దూతలు. శయనే అండి 6,000 మంది అనమాట. ఒక శయనే అంటే ఎంతమంది? 6,000 మంది అనమాట. లెగ్యోన్ అంటారు. దేవుని స్తోత్రం. అంతమంది ప్రైజులు ఆ దూతను ప్రైజులు ఎవరి కోసం ఉంచారండి? యాకోబు కోసం. యాకోబు ఎవరు? తండ్రి అబ్రహాము ఇస్సాకు యొక్క కొడుకు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క బిడ్డ అనమాట. దేవుని నామానికే మహిమ కలుగును. మన ప్రతి మార్గములో కూడా ప్రైజులో మమ్మల్ని ఇద్దరు గాడియన్ ఏంజెల్ గారు అంటున్నట్టయితే, అందరూ వినండి, గాడియన్ ఏంజెల్ గారు అంటున్నట్టయితే గమనించండి, ప్రైజులో మమ్మల్ని కాపాడడానికి ఒక పెద్ద సైన్యమును కూడా దేవుడు ఏర్పాటు చేసేవారే ఉన్నారు. దోషములు రాకుండా గమనించండి. ప్రైజులో అక్కడతో ప్రైజులు దేవుడు ప్రైజు లాభాని యొక్క కష్టం ప్రైజులు అంటే ఆ సైన్యం నుండి తెచ్చి వెళ్ళిపోయింది. ప్రైజులు దేవుడు అతన్ని అక్కడ నుండి రక్షించి ప్రైజులు ముందుకు నడిపిస్తున్నారని ఒక విషయం. ఇంకా కొన్ని సమస్యలు వచ్చింది గమనించండి. దేవునితో అన్ని చెప్పేవారు ఎన్ని చెప్పుకున్నారంట. ఆ యొక్క యబ్బోకు ఆ రేవు దగ్గర అన్ని చెప్పుకొని అక్కడే దేవుడు ఏం చేశారంటే పేరు మార్చుకున్నారని మనతో. ఇంకా మీదట నీలో ఉండకూడదు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటి? ఒక మాట చెప్పాలండి. ప్రైజులో దేవునికి ఇష్టలైన వారు, లేకపోతే దేవుణ్ణి వెదకేవారు, దేవుని ప్రైజులో ఇష్టలైన వారు, ప్రీతి కలిగిన వారు, లేకపోతే ఆయనకి ప్రైజులో ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే విశ్వాసం కలిగి ఉందాం, పరిశుద్ధత కలిగి జీవిస్తాం, దేవునికి
అదే యాకోబు ఇచ్చారు. అందుని బట్టి యాకోబుతో పాటు దేవుడు ఉన్నాడని మనకు ప్రతి విషయంలో యాకోబుతో పాటు ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు అనమాట. మనతో పాటు కూడా దేవుడు ఉన్నాడు. ప్రైజులు దీని యొక్క విషయం గమనించండి. కారణం ఏంటి? ప్రైజులు దేవుడు మనతో నడిపించడానికి ఇష్టపడతారు. ఒకే కండిషన్ ఏంటంటే దేవునికి మన మీద ప్రీతి ఉండాలి. దేవునికి మన మీద ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి. దానికి పెద్ద ప్రైజులు ఖర్చేం లేదండి. ప్రైజులు విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి జీవించండి అందరితో. ఆ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమనేది. మూడవది ఏంటి? ఆత్మీయత నమ్మివేమ. స్పిరిచువాలిటీని ఏం చేయకూడదు? అమ్మి వేయకూడదని మనకు తెలుస్తుంది. అంటే స్పిరిచువాలిటీ ఆత్మీయత సంబంధించిన విషయం, దేవునికి సంబంధించిన విషయము, ప్రార్థన, ఆరాధన, దేవుల్లో ఉండటము, వాక్యానుసారమైన జీవితము, ఇదన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రేతులు ఉన్నతమైన హోదా ఇచ్చారు. ఆ హోదాన్ని కూడా అమ్మేశారని మాట తెలుస్తుంది. అంటే దేవునితో ఉన్న సంపర్కం చాలా ఉన్నాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గమనించండి ప్రేతులు పెద్ద కుమారుడనిగా ఏంటి ఆ కుటుంబంలో ఎవరండా? యాజకుడు. గమనించండి ఆ పిల్లలకి, భార్యకి, అందరికీ ఆత్మీయ విషయంలో నడిపించేవాడు ఎవరే ఉండాలి? పెద్ద కుమారుడు ఉండాలి. గమనించండి హల్లెలూయా. అంటే తండ్రి తర్వాత ఉన్న విషయం చెప్తున్నారు. ఒక యాజకుని యొక్క స్థానం అండి ఎవరికి? తండ్రికి. ప్రైజులో యాజకుని యొక్క స్థానం. అందుచేత ప్రైజ్ అది మాత్రం కాదు, ప్రైజ్ అనేక స్థానములు దేవుడు ఇచ్చారని మాట చూపిస్తాం. అదన్నీ కూడా ఏం చేశారు? ప్రైజ్ ఆత్మీయత నమ్మివేమ. ఆత్మీయతకి ఆడంగపరిచే విషయాలను పక్కన పెట్టి ఆత్మీయత కొరకు నిలబడతామా? దేవునికి ఇష్టలుగా మనం జీవించే వారం కావాలనిస్తాం. హల్లెలూయా. లేకపోతే చిన్న చిన్న విషయాలకు ఏం చేస్తూ ఉంటారు మనుషులు? అమ్మి వేస్తారు. స్పిరిచువాలిటీ అమ్మి వేస్తారు. ప్రైజులు అలాగైతే ప్రైజులు పెద్ద కుమారుడు యేసే అయినప్పుడు కూడా బైబిల్లో ఎక్కడ స్థానం లేకుండా వీళ్ళు చిన్న చిన్న తప్పులు వచ్చినప్పుడు కూడా, అంటే తప్పు చేయడానికి లైసెన్స్ కాదు, తెలియపరచడానికి చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. పర్వాలేదు, అతను చేసిన తప్పుకి ఆయన అనుభవిస్తున్నాను, కానీ యాకోబుని మాత్రం నీవు ముట్టుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారు? ఈ పగటి వల్ల మమ్మల్ని ఒకసారి పరిశీలిస్తాం. ప్రైజులో ఆత్మీయత కలిగి మనం ముందుకు సాగుతాం. దేవుని సల్లు సమర్పిస్తాం. ఇశ్రాయేలును కాపాడేవాడు నిద్రకొనుకడు, నిద్రపో. ప్రీసలో మనకి కాపాడాలి. దేవుడు నిద్రకుండా పోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం మనం ముందుకు సాగుతాం. మమ్మల్ని సమర్పిస్తాం. అమ్మి వేయవద్దని పిలుస్తాం. దాని కొరకు సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన అందరూ కూడా తల్లోంచండి, ప్రార్థించండి. ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఒక్క క్షణం మనం ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మారులు ఆత్మీయతని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన సుఖాలు మనము తీసుకున్నట్టయితే, ఏసాలాన్ని తీసుకున్నట్టయితే దేవునికి ఇష్టం లేదండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ప్రైజ్ ది లార్డ్ దేవునికి భయపడేవాడు, దేవునికి స్థానం ఇచ్చేవాడు, నమ్మారు. అధ్యాయం చదివాడు అనేక ఆత్మీయ మర్మాలు మనకు తెలిగిస్తారని మనకు తెలుస్తాం. ఈ పగటి వేళ మమ్మల్ని ఒకసారి సమర్పణ ప్రభువా నీకు ఇష్టలుగా జీవించడానికి వాళ్ళ కృప దయచేయమని అందరూ ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉంటారు? నీకు ఇష్టలుగా జీవించడానికి కృప దయచేయమని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమని చెప్పి ప్రైజ్ ది లార్డ్ దేవుని సల్లో సమర్పిస్తామని. అయ్యో, అబ్రహాం యొక్క దేవుడిని చెప్తున్నాడు, ఇస్హాక్ యొక్క దేవుడిని చెప్తున్నాడు, యాకోబు యొక్క దేవుడిని చెప్తున్నాడు. నా దేవుడిని చెప్పగలిగే స్థితిలో నేనున్నానా? ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం, ముఖ్యంగా ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాము. ఇంకా ఎన్ని రోజులు మనకుందని మనకు తెలియదు. దేవుని రాకడ ఎప్పుడని మనకు తెలియదు. కనుక ఆ రాకడ కొరకు సిద్ధపడడానికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం సమర్పించబడిన యొక్క జీవితం కలిగి నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి మమ్మల్ని సమర్పిస్తామని తెలుస్తాం. గ్లోరీ టు కూడా నూతన తీర్మానంతో మనం ముందుకు సాగే వారంగా ఉన్నాం. సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రేయర్ లో ఒక్కరి చిన్న స్మాల్ ప్రేయర్స్ అంటే పెద్ద ప్రేయర్ కాదు, చిన్న వాక్యం ముందు సంఘముని సమర్పించుకొని మిమ్మల్ని సమర్పించుకొని ఒకరి చిన్న ప్రార్థన.